శరీరంలో ఇంకా వైరస్లు పెరిగిపోకుండా క్యాటకోలమిన్స్, పైరోజన్స్ కెమికల్స్ని రిలీజ్ చేసి బాడీ హీట్ని పెంచి శరీరం మొత్తానికి రక్షణ కల్పిస్తాయి. అధిక వేడిలో వైరస్లు బ్రతకలేవు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎందుకు? శరీరంలో ఇలా వైరస్లకు, తెల్ల రక్త కణాలకు యుద్ధం జరుగుతున్నప్పుడు ఎక్కువ శక్తిని వాడుకుంటాయి. అందువల్ల మనం నీరసంగా ఫీల్ అవుతాం. అలా అని క్లిష్టమైన ఆహారం తీసుకుంటే ఆహారాన్ని జీర్ణించుకోవడానికి ఇంకొంచెం ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. అందుకని సులభంగా జీర్ణమయ్యే శక్తినిచ్చే లైట్ ఫుడ్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ ఏంటి? జ్వరం రావడం మంచిదని అలా వదిలేయడానికి లేదు. అధిక వేడి శరీరంలోని ఇతర బాడీ పార్ట్స్కి హాని చేయవచ్చు. 2 రోజులకు మించి తగ్గలేదు అంటే మీ శరీరంలో ఏదో ఒక భాగం పెద్ద అపాయంలో ఉన్నట్టే. డాక్టర్ సాయంతో టెస్టులు చేయించుకొని దానికి అనుగుణంగా మెడిసిన్ వాడాలి, అంతే తప్ప ఆల్రెడీ ఒక పారాసెటమాల్ టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ మీకు పనిచేయవు.